ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డుకు మేస్తదా? ముంగటి నాగలి వంకర పోతే వెనక నాగలి సక్కగా పోతుందా? పోదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే అవుతున్నదట. మీదున్న ఆయన ఏం చేస్తున్నాడో కిందున్నోళ్ళు కూడా అదే పని చేస్తున్నారట. అదేందో అరుచుకుందాం పారి. ఇన్నది కదా ఎట్లా గద్మాయిస్తున్నాడో. గవర్నమెంట్ మాదని బెదిరిస్తున్న ఈయన కాంగ్రెస్ లీడరు బెల్లంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూరిబాబు. అంగన్వాడీ కేంద్రం కోసం బిల్డింగ్ కట్టడానికి బెల్లంపల్లిలా సర్కారోళ్ళు జాగా చూసి పెట్టిండ్రు. దాని మీద ఈ కాంగ్రెస్ లీడరు కన్ను పడ్డదట. ఇంకేమున్నది, రాత్రికి రాత్రి గోడలు లేపిండ్రు, సున్నాలేసిండ్రు. అదేందని ఆపటానికి పోయిన ఎంఆర్ఓను ఎట్లా బెదిరిస్తున్నాడో చూడుండ్రి. పోలీసోళ్ళని కూడా దేక్తలేడు, మీదికే ఉరుకుతున్నాడు. వెనక పొంటి బెల్లంపల్లి ఎమ్మెల్యే సారున్నాడన్న ధైర్యమో లేకపోతే మీద రేవంతన్ సారున్నాడన్న ధైర్యమో గాని ఆఫీసర్ల మీదకే పోతున్నాడు. కానీ వీళ్ళను అనటానికి కూడా లేదు తీండ్రి. హైదరాబాద్ లా ముఖ్యమంత్రి రేవంతన్ సారోళ్ళ ఇంటామే పిఏనే 200 కోట్ల భూమిని కబ్జా పెట్టిండట. అండ్ల బోర్డు కూడా పాతిచ్చిందట. మేడమోళ్ళ పిఏనే 200 కోట్ల భూమి కబ్జా పెడితే మున్సిపాలిటీకి చైర్మన్ గా పనిచేసిన నేను కనీసం 20-30 లక్షల విలువ చేసే భూమి కబ్జా పెట్టొద్దా అనుకున్నట్టున్నాడు ఈ సారు. కోట్ల విలువ చేసే భూమిని కబ్జా పెడితేనే జైలుకు పోలే, ఇక్కడ గింతంత భూమి కబ్జా పెడితే నన్నేం చేశారు అనుకున్నాడు కావచ్చు. ఎంతైనా కాంగ్రెస్ వాళ్లకు రేవంతన్ సార్ ఇచ్చే ధైర్యమే వేరు పోన్రి.